కవిత లేఖ మాత్రం సంచలనం రేపుతుంది. కవిత మాట్లాడిన మాటలు కూడా సంచలనానికి కారణమవుతున్నాయి. దేవుడు లాంటి కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయి. మరి దయ్యాలు ఎవరు? ఈ 10 ఏళ్ల కాలంలో పార్టీని నడిపిన తర్వాత పార్టీలో కూడా అగ్రస్థానం పొందిన కవిత ఎంపీగా ఎమ్మెల్సీగా కూడా తాను పదవులు నిర్వహించారు. ప్రస్తుతం గౌరీశంకర్ ఎనలిస్ట్ బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి గౌరీశంకర్ గారు. నమస్కారం. హలో గౌరీశంకర్ గారు, కవిత ఎయిర్పోర్ట్లో చాలా విషయాలు మాట్లాడింది. హలో, నా మాట వినిపిస్తుందా అండి? వినబడుతుంది. నా మాట వినబడుతుందా? హలో, మీ మాట నాకు వినిపిస్తుంది. కవిత చాలా విషయాలు ఎయిర్పోర్ట్లో మాట్లాడారు. హలో, చెప్పండి. కవిత మాట్లాడిన మాటలు మీడియాలో మీరు చూసారా ఇప్పుడు కాసేపటి క్రితం? అవునండి, చూశాను. ఓకే, కవిత కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది తన తండ్రికి. కవిత చుట్టూ దయ్యాలు చేరాయి, కేసీఆర్ చుట్టూ అని చెప్పి మాట్లాడారు. ప్రతి పదం అంటే పార్టీలో ఏదో జరుగుతుందన్న అంశాన్ని కూడా కవిత మీడియా ముందు చెప్పుకొచ్చారు. అవును, అంటే రాజకీయంగా కవిత తాను ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుందా? రాజకీయంగా కవిత కొత్త పార్టీ పెట్టడానికి తన మాటలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదు, తను కవిత గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఒకటి ఏంటంటే ఉత్తరం రాసింది నేనే, కరెక్టే. అది మళ్ళీ ఫ్యామిలీ పార్టీ యునైటెడ్ గా ఉంది, దాంట్లో భేదాలు ఏం లేవు అన్నది. రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారు దేవుడు, కానీ ఆయన చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నాయని అన్నాడు. ఎవరు అని పేరు చెప్పలేదు తను. ఇంకోటి, ఈ లెటర్ నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు లెటర్ రాశాను, కానీ ఈ లెటర్ ఎందుకు లీక్ చేశారో నాకు అర్థం కాలేదు. ఇదే నా పరిస్థితి ఉంటే వేరే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని బాధపడ్డారు తను. కాబట్టి తను ఒక్కటి మాట క్లారిఫికేషన్ ఇచ్చింది. తను ఏదో కొత్త పార్టీ పెట్టడం కానీ లేదా పార్టీ వదిలేసి వెళ్ళటం కానీ అది లేదు అని మాత్రం చాలా క్లారిటీగా చెప్పేసింది అది. అంటే కవిత మాటల బట్టిని కూడా చూస్తే రాజకీయంగా రకరకాల అంశాలను కూడా మిగతా పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుగా ఉన్న కవిత ఎందుకు ఇలాంటి ప్రశ్నలు సంధించిందనేది ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. అంటే డాటర్గా ఆ కవిత ఇవాళ నిన్న కూడా మీరు రాజకీయంగా చాలా సంచలనాలు సృష్టించాయి. కవిత అంటే అంత ఈజీగా లెటర్ రాసి ఉండకపోవచ్చు, ఏదో దృక్కోణము ఉంటేనే కవిత అంటే దూరదృష్టి కావచ్చు, భవిష్యత్తు నిర్మాణం పైన ఆమె వేరే వ్యవహారాలు చూడడం కావచ్చు. అంటే అలాంటి అంశాలను కూడా మనం ఎనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఇప్పుడు కవిత గారు రాసిన లెటర్ లో చూస్తే కానీ ఏవో నాకు పొజిషన్ ఇవ్వటం లేదు, నన్ను చిన్న చూపు చూశారని కానీ కాదు. తను కొన్ని సామాజిక సోషల్ ఇష్యూస్ ఏదో రేజ్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు మనకి వర్క్ బోర్డ్ ఇష్యూస్ ఎందుకు మాట్లాడలేదు అని ఒక ఇష్యూ రేజ్ చేసింటాను. ఇంకోటి బీసీలది ఇష్యూ ఒక రేజ్ చేసింది. మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్ గురించి మాట్లాడింది. ఇలాగ చాలా సోషల్ ఇష్యూసే రేజ్ చేసింది. కాబట్టి రేజ్ చేసిన దాంట్లో తప్పేముంటే దాంట్లో సామాజిక న్యాయం జరగాలి ప్రజలకు అని ఆ ఇష్యూస్ రేజ్ చేసి మాట్లాడిందని తప్ప వేరేదేమి లేదన్నట్టే తను మాట్లాడింది దాని ఇష్యూస్ అన్న. ఇంకోటి ఇప్పుడు వచ్చిన ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా అదే చెప్తుంది కదా. నేను చాలా లెటర్లు రాసా ఉన్నా, జనరల్ రాసాను, పబ్లిక్ వ్యూస్ ఏమైనా పబ్లిక్ లో ఏమనుకుంటారో నేను రాసే విధాన్ని. కానీ ఈ లెటర్ మాత్రం డెలిబరేట్లీ కావాలని ఎవరు లీక్ చేశారు. ఇది మంచి పద్ధతి. ఈ పరిస్థితి నాకుంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది ఇది అని మాత్రం అది కూడా బాధపడ్డాను. అంటే నేను పార్టీకి డ్యామేజ్ చేసేది ఏ పని చేయదంటే ఈయన ఒక ఇండికేషన్ ఇచ్చింది. అంటే వరంగల్లో నిర్వహించిన భారీ సభలో కూడా ఆమె లోటుపాట్లు చూపించింది. కేసీఆర్ కంటే ముందు కొంతమంది నేతలు మాట్లాడాల్సి ఉండే, బీజేపీ గురించి ఎందుకు విమర్శించలేదు డాడీ అన్న క్వశ్చన్ కూడా ఆమె అందులో రేజ్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే బీజేపీ పైన అంటే పహల్గాం సంబంధించి అభినందిస్తూనే తాను బీజేపీ వల్ల ఇబ్బంది పడ్డాను, బీజేపీని ఎందుకు విమర్శించలే ఒక క్వశ్చన్ని డైరెక్ట్గానే రేజ్ చేసింది. అవును, అంటే తను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఎందుకు స్ట్రాంగ్ గా మాట్లాడలేదు,
ఇలాగే ఎన్నో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అది కూడా రేజ్ చేయాల్సి ఉండే. ఇది వర్క్ ఇష్యూస్ ఉండే, అది రేజ్ చేయాలి ఉండేదని చెప్పింటాను. ఇంకా ఇతర అంటే దాన్ని చెప్పేది ఏంటంటే మనకి ఏదైతే మన సొసైటీలో ఏదైతే ఇష్యూస్ అయితే ఉన్నాయో, ప్రజలకు ఇబ్బందికర ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది కూడా కొంచెం హైలైట్ చేసే, పర్టికులర్లీ బీసీ గురించి మాట్లాడి, ఎస్సీ కేటగరైజేషన్ గురించి మాట్లాడింటాను. అది కూడా రైజ్ చేస్తే బాగుండేది అని కొన్ని మెచ్చుకుంది. తను కొన్ని విషయాల్లో చాలా బాగా మాట్లాడారు అన్నాను, కొన్ని విషయాల్లో తను మెన్షన్ చేయలేదు ఎందుకు అని అడిగింది. కానీ ఒకటే అర్థం చేసుకోవాలి మనం ఏంటంటే, కేసీఆర్ గారు కూతురు కాబట్టి కవిత గారు తను ఇలా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, దాని మీద ఏం యాక్షన్ లేదు. అదే ఒక సామాన్య కార్యకర్త అయితే ఊరుకునేదా? ఐ థింక్ దే వుడ్ హావ్ టేకెన్ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ హర్. పార్టీ డిసిప్లిన్ కిందకి వచ్చేది. ఇప్పుడు తానంటే నేను పార్టీకి డ్యామేజ్ చేసేది ఏం లేదు. కొన్ని సోషల్ ఇష్యూస్ నా ప్రజలు నా దగ్గరికి తీసుకొని వచ్చే ఇష్యూస్, ప్రజల్లో డిస్కషన్ అయ్యే ఇష్యూసే నేను రేజ్ చేశాను. ఇది రెగ్యులర్ గా రాస్తా ఉంటాను, ఈసారి లీక్ అయిందని అని చెప్తాను.